మోతీలాల్ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారి ఫాదరు తనకున్న ఆస్తి అంతా కూడా దానం చేసి అమ్మేసి ఆ డబ్బును స్వాతంత్రోద్యమం కొరకు కాంగ్రెస్ పార్టీకి నిధిగా ఆయన అప్పగించారు. మరి ఆ త్యాగాన్ని మనం ఎట్లా విస్మరిస్తాము? వాళ్ళు ఉన్న ఆస్తులంతా అమ్మేసి స్వాతంత్రోద్యమానికి ఖర్చు పెట్టారు. ఆయన మనవరాలు ఇందిరమ్మ గారు ఉగ్రవాదులకు బలైపోయింది. ఇందిరమ్మ గారి కుమారుడు మరి రాజీవ్ గాంధీ ఉగ్రవాదానికి బలైపోయినాడు. అలాంటి కుటుంబం అది. వాళ్ళకు దానికి క్రెడిట్ ఏమి దక్కదా? మనము గౌరవం ఇవ్వమా? వీళ్ళు ఈ మాటలు అగేన్స్ట్ గాంధీ మాట్లాడుతున్న వాళ్ళు ఒక్కటన్నా దేశం కొరకు ప్రాణం ఇచ్చిన వాళ్ళు ఉన్నాడు? ఒక్కడు కూడా లేదు.